ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములెంతో భీకరమైనవి. నీ బలాతిశయను బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎల్ల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. గొప్ప దేవుడు. ఆయనే గొప్ప కార్యములు చేసే దేవుడు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. సర్వలోకము ఆయన స్తుతించి ఆరాధించే ఆయన సర్వలోకనాథుడు. అందుకే సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడమంటున్నాడు. ఆయన్ని ఆశ్రయించు వారిని, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎంతగానో దీవించి ఆశ్రయించి, ఆయన కృపలతో, ఆయన దీవులతో, ఆయన బలాతిశయముతో దీవించి ఆశ్రయించే గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్లను, ఆశ్చర్య కార్యములకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వలోకనాథుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వము ఎరిగిన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న భీకరమైన క్రియలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఈ లోకమంతా దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధించడానికి దేవా నువ్వు ఇచ్చిన చక్కని విశ్రాంతి దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ పరిశుద్ధ దినాన ఆదివారాన్న దేవా అయ్యా నీ సన్నిధిలో గడపడానికి దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకు ఇచ్చిన దేవా మాకిచ్చిన చక్కని శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో కూర్చొని దేవా అయ్యా నిన్ను ఆరాధించడానికి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో దాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన దేవా కృపాక్షేమలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా జీవితాల్లో దేవా నువ్వు అనుగ్రహించి సుఖ సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని మాకు ఇచ్చిన దేవా అయ్యా ఇదిగో సర్వ సంపదను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వం ఎరిగిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో, నీ దీవులతో, నీ ఆశీర్వాదాలతో దేవా అయ్యా చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు మాకు అనుగ్రహించడొచ్చున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరమ పవిత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆది అంతము లేని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా ఇదిగో తండ్రి మా స్తుతుల మీద ఆశీడి కమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో పరిశుద్ధులు పరిశుద్ధుల దేవా ఆ పరమందు దేవ ఇదిగో వేవేల దూతలతో కొనియాడబడుచున్నవాడా ఇదిగో తండ్రి దేవాని సింహాసనం విడిచి దేవా మా యొద్దకు దిగి రమ్మనడుచున్నామయ్యా. మా మధ్యకి రమ్మనడు ఆహ్వానిస్తున్నామయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని ఎమ్మడుచున్నానయ్యా. మా గృహాల్లోకి రమ్మనడుచున్నాం. మా జీవితాల్లోకి రమ్మనడుచున్నామయ్యా. మా కుటుంబాలను దేవా అయ్యా నీ శాంతి సమాధానకరమైన జనుల యొద్ద దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నివసింపజేసేవారిగా దేవా పచ్చిక బయల్లో దేవా నీ ఆహారాన్ని మేసేవారిగా దేవా అయ్యా నీ జీవపు మన్నాతో మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. అయ్యా నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రగా చేసుకోవచ్చున్నాను. బలవంతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ దీవెన ఆశీర్వాదాలు నింపడుచున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మట్టిహిల్ల సంఘాన్ని దీవించండి ఆశించమని అడుగుచున్నాను. దీవించండి, బలపరచండి, విశాలపరచబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్య జరిగి చూడొచ్చున్నాను. వారి హృదయాలకు కావాల్సిన దేవా ఆదరణ కలిగిన మాటలు దాయిచ్చబడుచున్నారు. నీ వాక్యంతో వారిని బలపరిచి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపాశ్రయంతో దేవా ధైర్యంతో రడానికి సహాయం దాయిచ్చేయమని నీ దీవెన ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరించమని చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మను దయచేసి దేవా అయ్యా నిన్ను ఆరాధించే మనసు మాకు అనుగ్రహించమని నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఉన్నవాడు నాకు నీడగా ఉన్నాడని పాట పాడుకుంటూ రాజాదిరాజుని ఆరాధిద్దాం. తరతరాలుగా ఉండువాడు
నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను. ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయం లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. కొండలు బండలు దత్తరిల్లిన నడిసంద్రంలో నన్ను పడద్రోసిన. కొండలు బండలు దత్తరిల్లిన నడిసంద్రంలో నన్ను పడద్రోసిన. మరణ భయం నాకు ఉండదయ్యా, మరణ భయం నాకు ఉండదయ్యా. మృత్యుంజయుడు నా యేసు ఉండగా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా. కేడు నాకు ఏమి సంభవించదు, కేడు సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయం లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. భయం లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా.
అవునయ్యా. తరతరాలు మారని దేవుడా, యుగ యుగాలు మారని దేవుడవై, నిన్న నేడు ఏకరీతిగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా, నిత్యుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాధిరాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి నేను జ్ఞాపకం చేసుకోవడానికి దేవా, నీ ఆత్మకార్యం మా జీవితాల్లో జరిగి చూడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా నీ వాక్యం మాకు వినిపింపజేయవచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపింపజేయవచ్చున్నాను. మా హృదయానికి కావాల్సిన దేవా ఆదరణ కలిగిన మాటలు, ధైర్యం కలిగిన మాటలు, అయ్యా ఇదిగో తండ్రి నీతి అయిన మాటలు మాకు దయచేయమడవచ్చున్నానయ్యా. మమ్మల్ని నీతి మార్గంలోకి నడిపించే మాటలు మాకు దయచేయవచ్చున్నాను. నీ బలమైన వాక్యముతో దేవా మమ్మల్ని బలవంతులుగా మార్చవచ్చున్నానయ్యా. మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకు ఏ కీడు రాకుండా దేవా నీ భద్రమైన కౌగిట్లో దేవా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా, నీవే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపలో దాయిలో దేవా మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ చిన్న ప్రార్థనేస్తున్నాములు అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఇర్మియా గ్రంథం నుంచి 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండవాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. In English, but the pot he was shaping from the clay was marred in his hands, so the potter formed it at another pot, shaping it as seemed best to him. और जो मिट्टी का बसन वह बन रहा था वह बिगड़ा गया, तब उसने उसी का दूसरा बसन अपनी समझ के अनुसार बना दिया. आमेन. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారము మేమందరము నీ బిడ్డలుగా ప్రభువా, మరి నీ ప్రజలుగా, నీ వారలుగా, నీవు మేపు గొర్రెలుగా మీ సన్నిధిలో మీ మాటలు వినాలని మేమందరము కూడా నీ పాదముల చెంతకు చేరి ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి దేవా. మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మా ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించేటటువంటి మాటలు, బలపరిచేటటువంటి మాటలు నాకు మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. In English, but the pot he was shaping from the clay was marred in his hands, so the potter formed it into another pot, shaping it as seemed best to him. हिंदी में, और जो मिट्टी का बासन वह बना रहा था वह बिगड़ गया, तब उसने उसी का दूसरा बासन अपनी समझ के अनुसार बना दिया. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ
వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దానిని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లోకం పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని, ఆయన ప్రేమ కలిగినటువంటి సంకల్పాన్ని మరి ఇర్మియా ప్రవక్త ద్వారా మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కుమ్మరి ఎలా అయితే మరి ఆ సారి మీద మట్టితో కుండలు చేస్తూ ఉంటాడో, ఆ కుండలు చేసేటటువంటి పనిలో ఒకవేళ ఏ కుండైనా పాడైపోయి అది విరిగిపోయి లేదా దానికి రావాల్సినటువంటి మరి ఆ క్వాలిటీతో అది రానప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ కుండను మరలా తీసుకొని మరలా జిగటమన్ను తీసుకొని దాన్ని కలిపి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేస్తాడు. ఒక కుమ్మరి వాడైనటువంటి వ్యక్తి, ఒక కుండలు చేసేటటువంటి వ్యక్తి మట్టితో తాను చేసేటటువంటి ఆ కుండలను పగిలిపోయిన కుండలను, పాడైపోయిన కుండలను, సారెమేంచి జారి కింద పడిపోయిన ఆ కుండలను, షేప్ అవుట్ అయిపోయిన కుండలను కూడా మరలా అతని చేతిలోకి జిగటమన్నును తీసుకుని మరలా దాన్ని బాగుగా పిసికి దాన్ని మరి ఒక అందమైన కుండ వలె తయారు చేసేంత వరకు కూడా ఆ మట్టిని విడిచిపెట్టాడు. ఒక కుమ్మరి తాను చేసేటటువంటి కుండల విషయంలో మరి అంత ఆసక్తి కలిగి, అంత ప్రేమ కలిగి, ప్రతి కుండ కూడా పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చబడాలని ఆశతో ఒక కుమ్మరి ఎలా అయితే పనిచేస్తాడో, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితాల్లో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన దేవుడు పరమ కుమ్మరి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు ఈ లోకములో మనల్ని అందరినీ కూడా ఆయన సొంత సారూప్యములో మనల్ని సృష్టించుకున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరియు వాటి యందు మనము నడుచుకుని వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. మనము సృష్టింపబడిన వారము. సృష్టికర్త ఎవరు అంటే పరమ కుమ్మరి. కుండలు సృష్టించబడతాయి, కుండలు తయారు చేయబడతాయి. ఆ కుండలను తయారు చేసిన వాడు వాటికి సృష్టికర్త అవుతాడు, వాటిని రూపించిన వాడు అవుతాడు. అలాగే మనందరము కూడా క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎవరై ఉన్నాము అంటే దేవుని చేతి పని అయి ఉన్నాం. యేసుక్రీస్తునందు మనము ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. అందుకే దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, కుమ్మరి మట్టికి చేసినట్లు
నేను మీకు చేయలేనా? ఎన్నో సందర్భాల్లో నా బ్రతికిలా అయిపోయింది, పాడైపోయింది, విరిగిపోయింది, చెడిపోయింది. ఇక నా జీవితం ఎందుకు పనికిరాదు అని నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి వెళ్ళండి, ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళండి. సారె మీద అతడు కుండలు చేసేటటువంటి విధానాన్ని మీరు చూడండి. ఎప్పుడైనా ఒక కుండ పాడైపోతే కుమ్మరి ఆ పాడైపోయిన కుండను సహితము మరలా జిగట మన్నుగా మార్చి దాన్ని పిసికి మరలా ఒక కొత్త కుండను తయారు చేస్తున్నాడు. ఒక కుమ్మరి చేసినట్లుగా మీ సృష్టికర్త అయినటువంటి నేను ఇజ్రాయేలీయులకు నేను చేయలేనా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. యేసుక్రీస్తు నందు మనము సృష్టించబడి ఉన్నాము. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. అందుకే కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ వచనాన్ని మనం చదివినప్పుడు 95వ కీర్తన 7వ వచనము, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కాబట్టి మనలను సృజించినది ఎవరు అంటే యేసుక్రీస్తు నందు మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. మనలను సృజించినటువంటి సృష్టికర్త దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉన్నప్పటికీ కూడా, నీ బ్రతుకుని, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ గతిని మార్చగలిగిన వాడు పరమ కుమ్మరి అయినటువంటి మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసం ఉంచాలి, దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండాలి. 139వ దావీదు కీర్తన 13వ అధ్యాయాన్ని 139వ కీర్తన 13వ వచనాన్ని మనం చదివితే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చూడండి, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి మనము పిండమునై ఉండగా మన తల్లి గర్భములో మనల్ని నిర్మించిన వాడు దేవుడే. ఆయన సొంత హస్తములతో నిన్ను నన్ను కూడా దేవుడు తయారు చేశాడు. ఆయన సొంత సారూప్యములో దేవుడు నిన్ను నన్ను కూడా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎటువంటి స్థితిలో నీ జీవితం ఉన్నా కూడా, వాటన్నిటినీ కూడా మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ స్థితిగతులను మార్చడానికి, నిన్ను మరలా రూపించడానికి సర్వసమర్థుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద గాడ్ హూ రీమేక్స్ బ్రోకెన్ వెసల్స్. పగిలిపోయినటువంటి పాత్రలను, పాడైపోయినటువంటి పాత్రలను మరలా తిరిగి చేయగలిగినటువంటి దేవుడు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు. అందుకే మనము నమ్మాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరమ కుమ్మరి. అవర్ గాడ్ ఈజ్ ద మాస్టర్ పోటర్. పరమ కుమ్మరి అయినటువంటి దేవునికి నీ బ్రతికి ఎలా ఉన్నా సరే ఆయన మార్చగలడు. ఆయన అదే చెప్తున్నాడు, ఇజ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని అల్లగించడానికైనా, విరగగొట్టడానికైనా, నశింపజేయడానికైనా, ఏదో ఒక జనమును గూర్చి గాని, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల, అందుకే ఎఫ్సీలు రాసిన పత్రికలో మనం చదివాం, సత్క్రియలు చేయుట కొరకే మనందరము కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు సృష్టించబడి ఆయన పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. మనము మన చెడుతనాన్ని విడిచిపెట్టి సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించేటటువంటి వారిగా, దేవునికి విధేయత చూపించేటటువంటి వారిగా మనం ఉంటే ఖచ్చితముగా
నేను మీకు చేయనుద్దేశించిన కీడుని గురించి సంతాపపడతానంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఒక కుమ్మరివాడు ఎలా అయితే పాడైపోయిన కుండను పారవేయకుండా మరలా సారె మీద పెట్టి మరలా జిగటమన్నితో కలిపి ఒక మంచి పాత్రగా చేస్తున్నాడో, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నా సరే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నా సరే, భయంకరమైనటువంటి పాపములు చేసినటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నా సరే, దేవుని వైపు చూడలేనటువంటి స్థితిలో నీ పాపములను బట్టి ఒకవేళ నువ్వు ఉంటే, మరలా నిన్ను మంచి పాత్రగా, పనికొచ్చేటటువంటి పాత్రగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వ్యభిచారము ద్వారా పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు మరి ఆ రాళ్లతో కొట్టి చంపాల్సినటువంటి పరిస్థితిలో, అంటే ఆ స్త్రీ యొక్క జీవితము పనికిరాని జీవితముగా మారినప్పుడు, నశించ మరి పోవలసినటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు మరలా నూతనముగాటువంటి పాత్రగా, పనికొచ్చేటటువంటి పాత్రగా ఆ స్త్రీని ఆ దేవుడు మారుస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరంటే, నిన్ను నన్ను కూడా మరలా సృష్టించగలిగిన దేవుడు, మరలా పనికొచ్చే పాత్రగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు తన జీవితంలో అనేక సార్లు మరి కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన, కొన్నిసార్లు పాపంలో పడిపోయిన, కొన్నిసార్లు తప్పిదములు చేసినప్పటికీ కూడా గాడ్ రీషేప్డ్ హిమ్ ఇంటూ ఏ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్. అంటే నా హృదయానుసారుడు అని చెప్పేటటువంటి స్థాయికి మరలా దావీదుని దేవుడు రీషేప్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఘోరమైనటువంటి పాపం చేసేస్తానండి, లేదంటే దేవునికి నా బ్రతుకు ఇష్టకరంగా లేదండి అని అనేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితాలు ఉంటే, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనము మన చెడుతనాన్ని మనము విసర్జించగలిగితే ఖచ్చితముగా మనల్ని పనికొచ్చేటటువంటి పాత్రలుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు చూడండి, మరి అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువుని డినై చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అయినప్పటికీ కూడా దేవుడు మరి పేతురుని విడిచిపెట్టలేదు. పనికి వచ్చేటటువంటి పాత్రగా దేవుడు పేతురుని మార్చాడు. ఒక అపోస్తలుడుగా దేవుడు పేతురుని మార్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి నీ హృదయంలో ఉన్నటువంటి స్థితి ఏదైనా కావచ్చు, విరిగిపోయినటువంటి స్థితిలో, పాడైపోయిన స్థితిలో, పనికిరాని స్థితిలో, నేను ఎవ్వరికి కూడా పనికిరాని పాత్రనుగా నేను ఉన్నాను అని ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉంటే, దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఖచ్చితముగా నిన్ను మరలా బాగు చేసేటటువంటి దేవుడు, మరలా నిన్ను పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చేటటువంటి దేవుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది చూడండి, గాడ్ డజంట్ డిస్కార్డ్ ద బ్రోకెన్. ఈ లోకంలో మనుష్యులు విరిగిపోయిన దాన్ని పారవేస్తారు. డ్యామేజ్ అయిన దాన్ని ఎవరో తీసుకోరు, పాడైపోయిన దాన్ని ఎవరో తీసుకోరు. ప్రజలు ఏదైనా లోపం ఉన్న వాటిని తిరస్కరిస్తారు. సమాజం ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తూ ఉంది. కాకపోతే మన దేవుడు విరిగిపోయిన వాళ్లను సహితము బాగు చేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఇప్పుడు చూడండి, ఒక కుండ సారె మీద తయారవుతున్నప్పుడు, పాడైపోయినటువంటి కుండ తనంతట తానుగా బాగు అవ్వలేదు, కుమ్మరి చేతిలో పడితే తప్ప. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాలను దేవాది దేవుని చేతిలోనికి, అనగా నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలోనికి మన జీవితాలను మనము పెట్టగలిగితే, మన జీవితాలను మార్చడానికి, సరిచేయడానికి, మరలా రూపించడానికి దేవుడు సర్వసమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. A broken potter's vessel cannot repair itself, but in the potter's hands even a cracked vessel becomes beautiful again. పనికిరాని పాత్రను, పాడైపోయినటువంటి పాత్రను కూడా
అద్భుతమైనటువంటి ఒక ఫ్లవర్ వాజ్ లాగో, కూజాలాగో, మరి రకరకాలైనటువంటి ప్రమిదల్లాగో ఎలా అయితే మరి కుమ్మరి ఆ పాత్రలకు ఆ రూపాన్ని ఇస్తాడో, ఈరోజు దేవుడు విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని ఈ లోకము రిజెక్ట్ చేసినట్టుగా, ఈ లోకము తిరస్కరించినట్టుగా దేవుడు తిరస్కరించేటటువంటి దేవుడు కాదు. అందుకే చూడండి, సంసోను మరి భయంకరమైనటువంటి పాపము చేసినప్పటికీ, దేవుని ఆత్మ సంసోనును విడిచినప్పటికీ కూడా చివరిసారిగా మరలా సంసోను ఆ కనుగుట్లు పెరికివేయబడి దేవాలయంలో కట్టివేయబడి బంధించబడి ఉన్నప్పుడు మరి మరలా ప్రార్థన చేసి, దేవా ఇదిగో ఈ ఒక్కసారి చివరిసారిగా నన్ను క్షమించు, మరలా నాకు నా బలాన్ని, నా శక్తిని నాకు తిరిగి ఇవ్వమన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు సంసోను చేసినటువంటి ప్రార్థనను అంగీకరించాడు. ఈరోజు సంసోను కన్నా పెద్ద పాపం ఒకవేళ నువ్వు నేను చేసుంటే, సంసోనును మార్చిన దేవుడు, సంసోనుని చివరిగా మరి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు, నీకు నాకు ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ లోకంలో దేవుడు నీతిమంతుల కోసం రాలేదు, దేవుడు పాపులను కోసమే వచ్చాడు. దేవుడు తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను వెతకడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు తప్పిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, ఖచ్చితముగా దేవుడు నిన్ను మరలా పనికి వచ్చేటటువంటి పాత్రగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండోది, మనము మంచి పాత్రగా, పనికొచ్చేటటువంటి పాత్రగా మనము మారాలి. దేవుని చేతిలో పడితే నా బ్రతుకు మారుతుంది, నా జీవితం బాగుపడుతుంది. మరలా నేను పనికి వచ్చే పాత్రగా దేవుడి ద్వారా, పరమ కుమ్మరి అయినటువంటి దేవుని ద్వారా నా బ్రతుకు మార్చబడుతుంది అని మనం నమ్మాలి అంటే, మనము దేవునికి లోబడేటటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మనము లోబడకుండా ఉంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు ద గాడ్స్ హ్యాండ్స్, దేవుడు నిన్ను మంచి పాత్రగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన చేతుల్లో ఒదిగిపోవాలి. మట్టి కుమ్మరి యొక్క చేతుల్లో ఎలా అయితే ఒదిగిపోతుందో, లోబడుతుందో, వాడు తన చేతులతో తిప్పుతున్నప్పుడు ఆ మట్టి కుమ్మరి వాని చేతులకు లోబడినట్లుగా మనము కూడా దేవుని యొక్క ఆ చేతులకు మనము అర్పించుకోవాలి. మనల్ని మనము దేవుని చేతులకు సమర్పించుకోవాలి. చాలా మంది వారి జీవితంలో మార్పు కావాలని కోరుకుంటారు, కానీ దేవుని మాటలకు లోబడరు. దేవుని కార్యం ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో జరగాలి అంటే, మనము దేవుని మాటలకు విధేయత చూపించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే విధేయత మనము చూపిస్తామో ఖచ్చితముగా, అందుకే మనం చదువుతాం కదా, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండు. ఈరోజు ఒక మంచి పనికొచ్చేటటువంటి పాత్రగా, ఈ లోకంలో ఒక వెలగలిగినటువంటి పాత్రగా, విలువైనటువంటి ఒక పాత్రగా నువ్వు మార్చబడాలి అంటే, ఆయన బలిష్టమైన హస్తముల కింద నీవు దీన మనస్సు కలిగి ఉండాలి. The clay must yield to the potter's hands. కుమ్మరి యొక్క చేతులకు మట్టి లోబడాలి. అప్పుడే మన జీవితాలు మంచి పాత్రగా, పనికి వచ్చేటటువంటి పాత్రగా, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా మనము మార్చబడతాం. ఉదాహరణకి యోనా చూడండి. యోనాని దేవుడు మరి నినివే పట్టణంకు వెళ్ళమన్నాడు. ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా, అనగా దేవుని సువార్తను ప్రకటించే పాత్రగా యోనాని దేవుడు మలచాలనుకున్నాడు. కానీ యోనా ఇనీషియల్ గా ప్రారంభంలో లోబడలేదు, వ్యతిరేకించాడు, తిరస్కరించాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మాటలకు లోబడకుండా, దేవుని మాటలకు విధేయత చూపించకుండా, ఒకవేళ దేవుడి నుంచి దూరంగా జరిగి అద్భుతాలు మన జీవితాల్లో జరగాలి
మనం పనికొచ్చే పాత్రగా మార్చబడాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుని యొక్క మాటలకు లోబడేటటువంటి వారిగా ఉండాలి. యోనా మరి లోబడలేదు. నినివేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళేటటువంటి ఓడెక్కాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంభవాలన్నీ మనకు తెలుసు. కానీ ఈ మత్స్య గర్భములో నుండి యోనా మరలా ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో నువ్వు లోబడమన్నావు కానీ నేను లోబడలేదు. సముద్ర అగాధములో నుండి, అగాధ జలముల్లో నుండి నేను నీకు మొరపెడుతున్నానని మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈసారి యోనా యొక్క హృదయము దేవుని చేతులకు లోబడింది. అందుకే దేవుడు ఏం చేశాడు? అసాధ్యం, ఒక మనుష్యుడు సముద్రములో మత్స్య గర్భంలో ఉండగా అతడు మరలా బ్రతికి భూమి మీదకి రావడం అనేది అసాధ్యం. కానీ ఎప్పుడైతే యోనా హృదయము దేవుని చేతులలో లోబడిందో అప్పుడు దేవుడు, పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు, మరలా యోనాను ఒక పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చాడు. ఆ రోజు నినివే పట్టణము మరి నశించిపోకుండా ఆ సమయానికి రక్షించబడింది అంటే దానికి కారణము ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా యోనాను దేవుడు రీషేప్ చేశాడు. మరలా దేవుడు మన జీవితాలను మార్చినప్పుడు మరి మనం గత జీవితానికి దేవుని ద్వారా మార్చబడిన తర్వాత మన జీవితానికి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఎంతో వ్యత్యాసం. ఎలా ఉండేటటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు. దేవునికి మనము లోబడి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు చూడండి, ఎంతో మంది దొంగలు, స్టోవర్టుపురం దొంగలు మరి ఈరోజు దేవునికి లోబడి, దేవుని మాటలకు లోబడి వారి జీవితాలను వారు మార్చుకోగలిగారు. హంతకులు మారగలిగారు, నక్సలైట్లు మారగలిగారు, భయంకరమైనటువంటి దుష్ట మాంత్రిక విద్యలు చేసేటటువంటి వారు, తాంత్రిక విద్యలు చేసేటటువంటి వారు, వారందరూ కూడా ఈ దేవుని యొక్క మాటలకు లోబడుట ద్వారా వారి జీవితాలను మార్చుకోగలిగారు. మనము కూడా ఒకప్పుడు మన పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నవారమే. అయితే దేవుని మాటలకు మనం లోబడ్డాం. మట్టి కుమ్మరి వాని చేతికి ఎలా అయితే లోబడుతుందో అలాగ మనము లోబడినప్పుడు, మృదువైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, విధేయత కలిగినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అద్భుతమైనటువంటి పాత్రలుగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగవది, మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మనము పాడైపోయినంత మాత్రాన అది మన ముగింపు కాదు. కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, ఇక నా జీవితం పాడైపోయింది, ఇదిగో నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, లేదా నాకు వివాహం జరగాల్సినటువంటి సమయంలో నాకు జరగలేదు, ఇంకా నా బ్రతికింతే, నేను కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఇక నా బ్రతికింతే, నేను చదవాలనుకున్నటువంటి ఎడ్యుకేషన్ నేను చదవలేకపోయాను, కాబట్టి ఇక నా బ్రతికింతే అని వారి జీవితం అక్కడతో అంతమైపోయినట్టుగా భావిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాడైపోయినంత మాత్రాన నీ జీవితము అంతమైపోయినట్లు కాదు. మ్యారీడ్ డస్ నాట్ మీన్ ఫినిష్డ్. అదే మనం ఇర్మియా గ్రంథంలో చదివాం. ఆ కుండ మరి 18వ అధ్యాయం 4వ వచనాన్ని మళ్ళా చదివినప్పుడు మనము, కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేశాను. ప్రైజ్ ద లార్డ్. పడిపోయిన కొండగా ఒకవేళ నీ జీవితం ఉందా? విరిగిపోయిన కొండగా నీ జీవితం ఉందా? పగిలిపోయినటువంటి కొండగా, పాడైపోయినటువంటి కొండగా, సారిమించి కిందకు జారి పడిపోయినటువంటి కొండగా ఒకవేళ నీ జీవితం ఈ రోజు ఉంటే, కుమ్మరివాడు ఎలా అయితే మరలా దాన్ని తీసుకొని తనకు యుక్తమైనట్లుగా మరి యొక్క కొండగా ఎలా అయితే మార్చాడో, ఈరోజు నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు ఖచ్చితముగా నిన్ను, త్రోవ తప్పిపోయినటువంటి నిన్ను, దారి తప్పిపోయినటువంటి నిన్ను ఖచ్చితముగా దేవుడు మరలా పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడతో అంతమైపోయిందని అనుకోవద్దు. తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో మనం చూసాం. తండ్రి ఆస్తిని తీసుకుని మరి పాడు చేసి దూర ప్రాంతాలకు వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా పాడు చేసుకుని చివరికి పందుల పొట్టు తింటూ
ఇక నిస్సహాయ స్థితిలో మరలా నా దగ్గరికి వెళ్ళి ఒక పనివాడిగానైనా సరే నా తండ్రి ఇంట నేను పని కోసం అన్నా నేను వెళ్తానని చెప్పి వచ్చినప్పుడు మనం చూసాం ఆ తండ్రి తాను ఉన్నటువంటి మరి కుర్చీ మీద నుంచి దిగి వచ్చి కిందకు మెడ మీద ముద్దు పెట్టుకుని ఉంగరాన్ని తొడిగించి అతనికి ప్రశస్త వస్త్రాలని ధరింపజేసి గొప్ప విందు చేయించాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఒక తండ్రి తప్పిపోయినటువంటి ఒక కుమారుడు మరలా దొరికినప్పుడు అంత సంతోషముగా దగ్గరకు తీసుకుని పనికి వచ్చేటటువంటి ఒక పాత్రగా మార్చినప్పుడు నిన్ను నన్ను సృజించినటువంటి తండ్రి, తల్లి గర్భములో నిన్ను నన్ను రూపించిన వాడు ఆయనే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే. యేసుక్రీస్తు యందు మనము సృష్టింపబడి ఆయన చేతి పని అయి ఉన్నాము అని మనం చదివాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నా సరే, ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరండి అంటారు కొంతమంది. నా భర్తను ఎవరు బాగు చేయలేరండి, ఆయన పాడైపోయాడు అంటారు. నా భార్య బ్రతికి ఇంక ఇంతేనండి అంటారు. నా కొడుకుని ఇంకెవరు బాగు చేయలేరండి అంటారు. దయచేసి దేవుని వాక్యము సెలవిస్తోంది, ఎంతటి పాడైపోయిన స్థితిలో ఈరోజు నువ్వు గాని నీ కుటుంబస్తులు గాని ఉన్నా కూడా వారందరినీ కూడా మరలా మార్చి తిరిగి ఒక నూతనమైన పాత్రగా, పనికి వచ్చేటటువంటి పాత్రగా, ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా దేవుడు మార్చగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. The clay was married in the potter's hand. This is the comfort. మనము ఆ కుండ చూడండి, పాడైపోయిన కుండ, పడిపోయిన కుండ, ఆ మట్టి కుమ్మరివాని చేతిలోనే ఉంది. ఇంకా కుమ్మరివాని చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోలేదు. సో ఎప్పటి వరకు అయితే దేవుని చేతుల్లో నువ్వు విరిగిన స్థితిలో ఉన్నా, నలిగిన స్థితిలో ఉన్నా, పాడైపోయిన స్థితిలో ఉన్నా, దేవుని చేతుల్లో నువ్వు ఉన్నంత వరకు కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కుమ్మరివాని చేతులు ఎలా అయితే అందమైన కొండను మరలా తయారు చేయగలవో, దేవుని చేతుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితముగా నిన్ను నన్ను పనికొచ్చేటటువంటి పాత్రగా మారుస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదు. మన చెడుతనమును మనము విడిచిపెట్టి మరలా దేవుని తట్టు మనము తిరిగిన ఎడల ఆయన మనకు చేయనుద్దేశించిన కీడుని గురించి ఆయన సంతాపపడి మరలా మనకు మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే మనము సత్క్రియలు చేసేటటువంటి వారిగా ఉండాలి. దేవుని చేతిలో మనము ఒదిగి ఉండేటటువంటి వారిగా ఉండాలి. దేవుని చేతులలో మనము లోబడేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను కూడా మరలా పనికొచ్చేటటువంటి పాత్రగా చేయగలడు. సౌలు జీవితాన్ని మనం చూసాం. సౌలు తాను నమ్మినటువంటి భక్తిని, ధర్మశాస్త్రాన్ని బట్టి అతను నమ్మిన దాన్ని బట్టి అతను మంచివాడే అని అనిపించినప్పటికీ కూడా సత్యమును గ్రహించేటంతటి వరకు కూడా దేవుని పిల్లలను ఎంతగానో బాధించాడు. యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వారిని ఎంతగానో హింసించాడు, వంచాడు, కొరడాలతో కొట్టాడు, శిక్షించాడు. ఒక చెడిపోయినటువంటి పాత్రగా, ఒక పెర్సిక్యూటర్గా, ఒక పనికిరాని పాత్రగా, దేవుని రాజ్యానికి విరోధమైన వ్యతిరేకమైన పాత్రగా సౌలు ఉన్నప్పుడు మరి దమస్కు మార్గములో దేవుడు మరలా దర్శించాడు. ఆ పనికిరాని పాత్రగా ఉన్నటువంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు మరి పనికొచ్చేటటువంటి పాత్రగా, అందమైన పాత్రగా, మరి అపోస్తులుడైనటువంటి పౌలుగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా ఉండనివ్వండి, దాన్ని సమస్తాన్ని కూడా నూతనముగా మరలా ఆయన సృష్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వెంతటి భయంకరమైనటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితముగా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తు, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని ఆయన మరలా రిస్టోర్ చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
కాబట్టి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగం నుండి ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడాల్సినటువంటి అవసరం లేదు. నుంచి పడిపోయినటువంటి చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఖచ్చితంగా దేవుని చేతులకు మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు నూతనమైనటువంటి పాత్రగా, పనికొచ్చేటటువంటి పాత్రగా, ఈ లోకానికి ఉపయోగపడేటటువంటి పాత్రగా దేవుడు నిన్ను నన్ను కూడా మార్చిపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నో మ్యాటర్ హౌ బ్రోకెన్ యువర్ పాస్ట్ ఇస్, నో మ్యాటర్ వాట్ హ్యాస్ మ్యారిడ్ యువర్ లైఫ్, ఇఫ్ యు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్, God will shape you into a beautiful and purposeful vessel. అందమైనటువంటి పాత్రగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన బలిష్టమైనటువంటి హస్తముల క్రింద దీన మనస్సు కలిగిన ఉన్నప్పుడు ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా పనికి వచ్చేటటువంటి పాత్రగా మార్చబోతున్నాడు. మరి భయంకరమైనటువంటి వ్యాధితో రక్తం కక్కుతూ మరి ఆ పెంట కుప్పల మీద ఉండేటటువంటి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు, ఇక వీడు చనిపోతే బెస్ట్, రక్తం కక్కుతున్నాడని అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించినప్పుడు యేసన్న గారిని దేవుడు ఎంతలా పనికొచ్చేటటువంటి పాత్రగా, ఈరోజు భారతదేశం అంతటా మాత్రమే కాదు, అనేక దేశాల్లో కూడా హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా గొప్ప పరిచర్య జరిగించడానికి దేవుడు యేసన్న గారిని వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం పాడైపోయిందనో, చెడిపోయిందనో, పడిపోయిందనో, పగిలిపోయిందనో, విరిగిపోయిందనో, పనికిరానిదనో నువ్వు అనుకోకుండా దేవుని యొక్క చేతులకు, పరమ కుమ్మరి అయినటువంటి ఆయన చేతులకు మనము సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మరలా మనల్ని పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా, మరి ఎంతో మంది సారి మీద నుంచి పడిపోయిన కొండవలే, త్రోవ తప్పిపోయినటువంటి కుమారుని వలె నైనా, మరి చెడిపోయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకు పనికిరాని పాత్రల వలె ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఒక కుమ్మరి వాడు తన మట్టికి చేసిన రీతిగా, ఇజ్రాయేలీయులారా, నేను మీకు ఇది చెయ్యలేనా? నేను మీ జీవితాలను మార్చలేనా? నేను మిమ్మల్ని మరలా తిరిగి కట్టలేనా? నా నామ మహిమార్థమై నేను మిమ్మల్ని మరలా తిరిగి వాడుకోలేనా అని దేవా, బహుస్పష్టముగా మీరు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మార్లు ఇక్కడితో అయిపోయింది నా జీవితం అనుకుని, పాడైపోవడం అంటే అంతమైపోవడం అనుకుని ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కానీ దేవా, ఈరోజు నీ మాటలకు లోబడితే, నీకు విధేయత చూపిస్తే నీవు మరలా మా జీవితాలను మార్చగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఎందరైతే విరిగి నలిగిన హృదయంతో ఈరోజు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు దర్శించండి. మీరు ప్రతి ఒక్కరిని కూడా దర్శించేటటువంటి దేవుడు తండ్రి, అందరినీ మార్చేటటువంటి దేవుడు ప్రభు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు.
ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. సర్వకృపానిధి అయిన మా దేవ, పరమ కుమ్మరి అయిన మా దేవ, సమస్తము నీ చేతుల్లోనే ఉంది తండ్రి. మా తల్లి గర్భములో మమ్మల్ని రూపించిన వాడవు. యేసుక్రీస్తు యందు మమ్మల్ని సృష్టించి ఆయన చేతి పనిగా మార్చిన వాడవు. సత్క్రియలు చేయుటకే మమ్మల్ని సృజించినటువంటి దేవుడవు. ఈ రాత్రి ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా దర్శించండి. ఎందరూ దీనమనస్సు కలిగి వారి జీవితాల్లో మరలా ఒక కొత్త పాత్రగా, ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా, అందముగా రూపించబడినటువంటి పాత్రగా, ఈ లోకంలో తండ్రి మీ వెలుగును పంచేటటువంటి ఒక పాత్రగా వాడబడాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారు, వారందరి హృదయాలను ఈ రాత్రి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని కూడా విరిగి నలిగిన స్థితిలో నుంచి మరలా తండ్రి ఉన్న స్థితిలో నుంచి ప్రభు ఉన్నతమైన స్థితిలోనికి మీరు మార్చండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. సమస్తమును నూతనముగా మార్చగలిగినటువంటి దేవుడు, సమస్తమును నూతనముగా సృజించగలిగినటువంటి దేవుడు, ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్లుగాను చేయగలిగినటువంటి దేవుడు, నీ నోటి మాట చేత సమస్తమును సృజించిన దేవుడవు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి మీ గొప్ప కార్యము మా అందరి జీవితాల్లో జరిగించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ స్వరం వినబడిన చోట మీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.